ఇష్టంతో చేసే పని ఎంత కష్టమైనా సరే చేయాలనిపిస్తుంది. సోదాపి మ్యాటర్ ఏంటో చెప్పమంటారా? ఏం లేదండి. అయ్యయ్యో ఏం లేదని వెళ్ళిపోకండి, ఉంది మ్యాటర్ ఉంది. హర్షిత్ స్కూల్లో రేపు ప్రాజెక్ట్ వర్క్ ఉంది, అది రేపే సబ్మిట్ చేయాలి. కానీ నేను చేయలేదు. ఊరికి పోయి వచ్చేసరికి మాకు చాలా చీకటైంది. ఇంకా మాతో పాటు మా అమ్మ నాన్నలు కూడా వచ్చారు. ఇంకా ఏం వద్దులే నాన్న, చీకటైంది, వంటలు చేయాలి కదా అని చెప్పేసి వాడు కొంచెం ఏడుపు మొహం పెట్టుకున్నాడు. వాడు చూడగానే నాకు కూడా కొంచెం బాధ అనిపించింది. ఇంకేం చేస్తాం, సర్లే అమ్మా నువ్వు వంట చేయని చెప్పేసి ఇంట్లో ఉన్న ఆటలన్నీ చింపేసి ఇదిగో ఇల్లు అయితే కట్టేస్తున్నాను. ఇంకా తినేసి అందరు వండుకున్నారు, కానీ నేను మాత్రం వండుకోలేదు. ఇది కంప్లీట్ అయ్యేసరికి నాకు 2 అయింది. ఇంకా కొంచెం పెండింగ్ ఉంటే ఇంకా పొద్దున్నే 6కి లేచి ఇదైతే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఈ హౌస్ చూడగానే మా హర్షిత్ ఒక స్మైల్ ఇచ్చిండు. ఆ స్మైల్కే నేనైతే ఫిదా అయిపోయాను. ఇంకా నేను చేసిన కష్టం మొత్తం అయితే మర్చిపోయాను, ఒక్క నిమిషంలో మర్చిపోయాను. ఇంకా పిల్లల ఆనందం కంటే మనకి ఇంకా ఎక్కువ ఏమైనా ఉంటుందా చెప్పండి మీరే. ఇంకా నా హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.